రేట్లు పెంచేశారన్నారు కదా! ఆ విత్తనాలే కావచ్చు, ఏవైనా కావచ్చు. రేట్లు గత ప్రభుత్వంలో ఎలా ఉండేవి? అసలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వం మీద మెరుగ్గా లైన్లో పెట్టారు కానీ మేతలకి 40,000 ఎంతో టన్నుకి తగ్గించామన్నారు కానండి. ఇంట్రెస్ట్ తగ్గలేదు, దీన్ని తగ్గిస్తలేదు. ఇది మాత్రం మామూలే. అర్థమైందండి. దాని గురించి రొయ్యల చెరువులు బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. కరెంటు ఒకటి బాగా ఇబ్బందిగా ఉందండి. కరెంటు కోత ఒకటి. రెండోది ఏమో ఏమంటున్నాడంటే ఆయన పాత రేటుకే ఇస్తానన్నారండి ట్రాన్స్ఫారాలు. కంగారు పడకండి, వచ్చే ఇక 4 మాసాలు జరిగిన తర్వాత మళ్ళీ మామూలుగా మీకు ఇప్పుడు రేటుకి నేను ఇస్తాను, ఈ సోనార్ పెడతాను, కరెంటుకి మీకు ఇబ్బంది లేకుండా అని చంద్రబాబు నాయుడు కూడా చెబుతాం జరుగుతుంది. ఏమంటే రెండోది ఇప్పుడు పెన్షన్లు మాత్రం చాలామందికి తీసేశారండి. లేనటువంటి వాళ్ళు ఏంటి, పెద్ద వయసు వాళ్ళు, నాకు 75 సంవత్సరాలు తీసేశారు. మా ఆడవాళ్ళకి ఎన్నిపోస ఆపరేషన్ చేయించాం, 5 లక్షలు అయిందన్న తీసేశారు. ఇప్పుడే అంజలి గారికి చెప్తే ఆ బిల్లులు పెట్టని నేను పెట్టేస్తాను అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు ఏవైతే వస్తున్నాయో లేదండి, కొత్త పెన్షన్లు ఇప్పుడు ఒక పెన్షన్ కూడా లేదండి. కార్డుకే రాశారు, ఆ కార్డులే లేవండి. మొన్న ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వలేదు. కార్డులే ఏమీ లేవండి. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందండి. అది అంతా పాడు చేసింది ఆయన కదా. ఇప్పుడు భూములేమో ఆయన పేరు పెట్టుకుని ఏమో ఫోటోలు ఆయన పేరు పెట్టుకున్నాడు. రైతు అన్నవాడికి ఇది లేకగాను. అర్థమైందండి. ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసింది మంచి. రోడ్లు చూస్తే ఎంత లోతు గోతులతోటి బయటికి వెళ్తే మనం ఎలా పోతాం అనిపించేది. మీకు తెలవందేముంది? అదే మంచి పరిపాలన అంట. ఇప్పుడు మనకి ఇల్లు ఉంటేనే కదా మనం కాపురం చేసేది. ఓ రాజధాని లేకపోతే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మనం? అవి ఏమీ లేవు. చాలా బాగుంది కూటమి ప్రభుత్వం మాత్రం. కాకపోతే ఏంటి, ఇంకా బోర్డు జరిగాయి ఉన్నాయి కానీ ఏడాదిలో ఇంత చేసాడని చాలా గేడు అది. ఇప్పుడు అసలు రోడ్ల పరిస్థితి కావచ్చు, డ్రైనేజీల పరిస్థితి కావచ్చు, ఎలా ఉంది? గతానికంటే దారుణంగా ఉందంటారా? గతం మీద బాగా మెరుగు. 100కి 70% మెరుగు. ఇంకా 30% ఉంది. అంతా చేయాలంటే ఒకసారి ఎవరో చేయలేము. మన ఇంట్లో పైన అందరూ చేయాలంటే అందరికీ మంచి చేయలేము ఒకేసారి. సాఫీగా సన్నగా జరుగుద్ది. మీరు ఏం కంగారు పడకండి ఆయన కూడా చెబుతున్నారు. ఆయన మా ప్రభుత్వం కూడా మళ్ళీ చెబుతుందండి. అయ్యా బాగానే జరుగుతుందండి ఇప్పుడు వరకును. కాకపోతే రైతులు మాత్రం చాలా బాధపడిపోయారండి ఆయన విషయంలోన. అర్థమైందండి. అసలు అదెంత ఎందుకంటే బాబా ప్రతి దాని మీద పడినా ఎక్కడ చూస్తే అక్కడ గొడవలు, పేసీలు, గోండాలు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడైనా పెదలు ఉన్నా లేకపోయినా హ్యాపీగా బతుకుతున్నారు. వ్యవసాయ రంగంలో చూసినట్లయితే గత ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. అదే ఈ ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు విషయంలో ఒక్క రోజుకి వేసేస్తున్నాను 24